భవిష్యత్ అవసరాల దృష్ట్యా విశాఖలో అభివృద్ధి పనులను విఎంఆర్డీఏ చురుగ్గా చేస్తోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కైలాసగిరిపై 10,000కు పైగా విత్తన బంతులను నాటుతోంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభ తేదీ ఖరారు కావడంతో శరవేగంగా అనుసంధాన రహదారులను పూర్తి చేస్తున్నట్లు విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. బీచ్ కారిడార్తో పాటు సెమీ రింగ్ రోడ్, ఓల్డ్ న్యూ హైవేల మధ్య విశాఖ ఉంటుందన్నారు. నగరాభివృద్ధి దృష్ట్యా ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ రోడ్లు దాదాపు పూర్తి చేశామంటున్న విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. విశాఖలో పర్యావరణ అభివృద్ధి సంబంధించి విఎంఆర్డీఏ అడుగులు వేస్తోంది. సీడ్ బాల్స్ ని పంపిణీ చేయడం, సీడ్ బాల్స్ విసరడం ద్వారా రానున్న రోజుల్లో విశాఖపట్నం పర్యావరణ అభివృద్ధి చేయడానికి విఎంఆర్డీ నడుము కట్టింది. ప్రస్తుతం మనతోటి విఎంఆర్డీ మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. వచ్చేది వర్షాకాలం, ఎలా పర్యావరణ అభివృద్ధి కోసం కైలాసగిరి మీద చేస్తున్నారు? కైలాసగిరి మీద గ్రీనరీని ఇంప్రూవ్ చేయడానికి ఈరోజు మొత్తం 10,000 సీడ్ బాల్స్ ని మనం కైలాసగిరి హిల్ చుట్టూరా కూడా త్రో చేయడం జరుగుతుంది. ఈ సీడ్ బాల్స్ లో స్వీట్ చెర్రీ, రావి, గంగరావి 3 రకాల స్వీట్స్ని కలిపి బాల్స్ తయారు చేశారు. ఈ ఒక్కొక్క బాల్ కూడా సుమారు ₹6 కాస్ట్ ఉంటుంది. ఇది గ్రీన్ క్లైమేట్ అనే ఎన్జిఓ యొక్క సహకారంతో మేము తయారు చేస్తున్నాం. అది కంప్లీట్గా ఫ్రీగా వాళ్ళు తయారు చేసి కైలాసగిరి చుట్టూ కూడా డిప్లాయ్ చేయడానికి వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. సో ఈరోజు అదంతా కూడా త్రో చేయడం జరుగుతుంది. అట్లీస్ట్ 85% సర్వైవల్ రేట్ ఉంటుందని మేము భావిస్తున్నాము. ఈ సీడ్స్ వలన మనకి పక్షులు, వేరే ఇతర జీవాల వల్ల సీడ్స్ డిస్ట్రాయ్ కాకుండా సీడ్ బాల్ కాన్సెప్ట్ వల్ల వర్షం పడినప్పుడు అవి భూమిలోకి ఇంకి జర్మినేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దానివల్ల ఎక్కువ గ్రీనరీ అండ్ ఎక్కువ ఆక్సిజన్ ఇక్కడ ఇంకా కైలాసగిరిలో ఇంకా డెవలప్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. కొద్ది రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం సిద్ధమవుతుంది. అభివృద్ధి పరంగా అనేక అనుసంధాన రహదారులు విఎంఆర్డీఏ తీసుకెళ్తుంది ఏమంటారు? ఇప్పుడు మనకి టెంటేటివ్గా July 5th భోగాపురం ఎయిర్పోర్ట్ లాంచ్ డేట్ అని తెలిసిందండి. సో దీని మీద విశాఖపట్నం నగర వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం ఒక 7 ప్రయారిటీ రోడ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 7 ప్రయారిటీ రోడ్స్లో 4.5 రోడ్లు విఎంఆర్డీ చేస్తుంది. అందులో 3 రోడ్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. అడవివరం సొంటిం రోడ్లో ఫారెస్ట్ క్లియరెన్స్కి సంబంధించి చిన్న ఇష్యూ వచ్చింది. దాన్ని మనం కృషి చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించేసాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో June 1st వీక్లో నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ మీటింగ్ జరుగుతుంది. సో అది కనుక క్లియరెన్స్ వస్తే ఇంకొక 1 month లోపల ఆ ఫారెస్ట్ పార్ట్ కూడా అడవివరం సొంటిం రోడ్లో క్లియర్ అవడం జరుగుతుంది. బ్యాలెన్స్ రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాము. అలాగే జీవీఎంసీ నుంచి కూడా వేపకుంట జొత్తాడ రోడ్ ఒకటి చేస్తున్నారు. అది ఒక 1 month డిలేలో మాక్సిమం July end కల్లా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే భీమిలి దొరతోట జంక్షన్ అనేది కొంచెం పెద్ద రోడ్డు, అది R&B ద్వారా చేస్తున్నారు. అది మాక్సిమం మనకు ఆగస్ట్ కల్లా కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. కేవలం రోడ్సే కాదు, నగరవాసులు ఎటుబస్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా భోగాపురం రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ, సైనేజెస్ కానీ, డైరెక్షన్ బోర్డ్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి కంప్లీట్ చర్యలు తీసుకుంటున్నాము. ప్రతిరోజు ఆల్మోస్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ టీంతో టచ్లో ఉన్నాము. అలాగే ఇప్పుడు గూగుల్ వాళ్ళతో కూడా ఈ నెక్స్ట్ వీక్లో మీటింగ్ ప్లాన్ చేస్తున్నాము. సో గూగుల్ మ్యాప్స్లో భోగాపురంకి రూట్స్, ఏ రూట్స్ పాసిబుల్ ఉంటాయి అనేది ఈజీగా అర్థం అవడానికి ఆ రూట్ మ్యాప్స్ అన్ని కూడా గూగుల్ మ్యాప్లో ఇంక్లూడ్ చేయబోతున్నాం. సో దట్ ప్రజలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది 95% మంది గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతారు సైనేజెస్ కంటే కూడా. సో దానికి వాళ్ళకి అనుగుణంగా ఉండేలాగా అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెగ్యులర్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సో సెపరేట్ లాంజెస్ అని, అలాగే ఎలక్ట్రిక్ బస్సెస్ పెట్టాలని, డిఫరెంట్ యాంగిల్స్లో అన్ని రకాలు కూడా యాక్టివిటీ చేస్తున్నారు. ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించిన అన్ని వసతులు కూడా మనం ముందే కంప్లీట్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మనకి కోస్టల్ కారిడార్ కూడా అలైన్మెంట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది ఆల్రెడీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డెసిషన్ తీసుకోబోతున్నారు. ఒక 1 monthలో డెసిషన్ వస్తుందని మేము భావిస్తున్నాం. అది కనుక వచ్చినట్లయితే అది NH ఎగ్జిక్యూట్ చేస్తారు. NH ఎగ్జిక్యూషన్ కాబట్టి మ్యాక్సిమం 1.5-2 yearsలో కోస్టల్ కారిడార్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇటు కోస్టల్ కారిడార్ వస్తుంది, ఇటు మెట్రోకి సంబంధించి కూడా మనకి 2-3 monthsలో దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఈ 2 కనుక వచ్చేసినట్లయితే వితిన్ 1 hourలోనే భవిష్యత్తులో భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. విఎంఆర్డీ తరపున ఇన్ఫ్రా కానీ, జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ, సైనేజెస్ కానీ, రోడ్స్ డెవలప్మెంట్ కానీ ప్రతి విధంగా కూడా ప్రజలకి సహకరించేలాగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా మనం పనిచేస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో కూడా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీ విఎంఆర్డీ చేస్తుంది ఏమంటారు? లాంగ్ టర్మ్ విజన్ ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన ప్రకారంగా సెమీ రింగ్ రోడ్ అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నాము. సో నేషనల్ హైవేకి మనకి సుమారు 10 kilometers దూరంలో ఈ సెమీ రింగ్ రోడ్ వస్తుంది. ఇది ఫైనల్ DPR స్టేజ్లో ఉంది. ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ మోడల్లో దాన్ని రెడీ చేశారు. అయితే ల్యాండ్ పూలింగ్ మోడల్ కూడా వర్కౌట్ చేయమంటున్నారు. సో దట్ కొంచెం కాస్ట్ ఎఫెక్ట్గా ఉండాలి, రైతులు
ప్రజలకు కూడా ఉపయోగపడాలి కాబట్టి ల్యాండ్ పూలింగ్ మోడల్ గౌరవ మంత్రివర్యుల ఆదేశాల ప్రకారం అది కూడా వర్కౌట్ చేస్తున్నాము. మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్ లోపు దాని మీద ప్రభుత్వానికి నివేదిక ప్రజెంటేషన్స్ ఇస్తాము. సో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు మొత్తం ఎంటైర్ విశాఖపట్నం కూడా 4 రోడ్ల మధ్యలో ఉంటుంది. సెమీ రింగ్ రోడ్డు, న్యూ నేషనల్ హైవే, ఓల్డ్ నేషనల్ హైవే, కోస్టల్ కారిడార్. ఈ 4 రోడ్ల మధ్యలో ఎంటైర్ నగరం ఉండబోతా ఉంది. అండ్ ఓల్డ్ ఎన్హెచ్ మీద మనకి మెట్రో డబుల్ డెక్కర్ మోడల్ ప్రపోజల్లో ఉంది. సో ఇదన్నీ కూడా ఒక కంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ కూడా తయారు చేయడం జరుగుతుంది విఎంఆర్డీఏ నుంచి. ప్రతి ఒక్క కనెక్టివిటీ పాయింట్స్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. విఎంఆర్డీఏ విశాఖతో పాటు ఇతర జిల్లాలంతా కూడా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి విఎంఆర్డీఏ సంసిద్ధంగా ఉన్నట్టు తేజ్ భరత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.